తెలంగాణ రాజకీయాల్లో ఏప్రిల్ 9, 2026లో ఒక భారీ పరిణామం చోటు చేసుకోబోతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాల పర్యటనలో భాగంగా సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డితో భేటీ కానున్నారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డిని అధికారికంగా బీఆర్ఎస్ లోకి ఆహ్వానించడమే ఈ భేటీ ప్రధాన ఉద్దేశం. ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ప్రభావం చూపగల జీవన్ రెడ్డి రాకతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ మళ్లీ పుంజుకుంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో తన ప్రాధాన్యత తగ్గిందని, తన మాట చెల్లుబాటు కావడం లేదని బహిరంగంగానే అసహనం వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి కేటీఆర్ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. ఈ భేటీ నేపథ్యంలో జిత్యాలలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. ఒకవేళ జీవన్ రెడ్డి గులాబీ గూటికి చేరితే అది కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా పరిగణించబడుతుంది. ఈ సమావేశం అనంతరం కేటీఆర్ మరియు జీవన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అందరి కళ్ళు ఇప్పుడు జిత్యాల వైపే ఉన్నాయి.